శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మయాది దానవుల దీనస్థితి. సూతుడు ఋషులతో ఇట్లు చెప్పనారంభించెను. ప్రమథుల చేతిలో యుద్ధమున భంగమునందిన మయాది త్రిపుర దుర్గ దానవులు భయమంది ప్రమథుల చేతిలో విరిగిన గోపురాదులు గల త్రిపురం ప్రవేశించిరి. వారెల్లరూ కోర్రలు చితికిన సర్పముల వలె అయిరి. దైన్యంతో వారి ముఖములు వికృతములయ్యను. వారు మృతప్రాయులైరి. ఇక మీదట తాము ఏమి చేయవలనో తోచని వారైరి. ఇట్లు వాడిన మనసులతో ఉన్న దానవులను చూసి పద్మం వలె వికసితమగు ముఖం గలవాడై దైన్యము లేక దైత్యోత్తముడగు మైడు ఇట్లు పలికెను. దైత్య దానవులారా, మీరు ప్రమథులతోనూ దేవతలతోనూ ఘోర యుద్ధాలు చేసితిరి. వాని యందు దేవతలను ప్రమథులను భయపెట్టుతిరి. మొదట మీరే వారిని గెలిచితిరి, కానీ తర్వాత వారి చేతిలో ఓడిపోతిరి. ఇప్పుడు ప్రమథుల చేతిలోనే దెబ్బలు తిని మిగులు దుఃఖమంది భయపడుచు నగరమును ప్రవేశించితిరి. దేవతల చేతిలో మీకు ఎంతయో దుఃఖం ప్రాప్తించింది. ఇందు ఏమాత్రం సందేహం లేదు. మనకు కలిగిన ఈ అవమానం వృషభములకు జరిగిన శృంగభంగం వంటిది. ఈనాడు ఇటువంటి త్రిపుర దుర్గమునకే ఇటువంటి ముట్టడి తటస్థించినదనిన అహో, కాలమహిమ ఎంత ఆశ్చర్యకరమైనది! ఎట్టి కాలము ఎట్టివారికిని జయింపరానిదనట ఆశ్చర్యకరమే కదా. మహాబుద్ధిశాలియగు మైడిట్లు పలుకుచుండ అది వినుచున్న దైత్య దానవ శ్రేష్ఠులు సూర్యోదయం కాగానే గ్రహముల వలె కాంతిహీనులైరి. అదే సమయాన వర్షాకాల మేఘముల వంటి నీలకాయలైన వాపీపాలురు వచ్చి వినయం కలవారై దోసలి యోగ్య యముని వంటి మయనుతో ఇట్లు పలికిరి. ఎవరికి ఎరుగరానట్లు అమృతరసపూర్ణమైన అమృతరస అను వాపిని నీవు నిర్మించితివి కదా. దేవదానవులెల్లరిలో ఉత్తముడవగు మయా దాన్నెవరో రహస్యంగా త్రావివేసిరి అనగా మరికొందరు దానవులు వచ్చి ఇట్లనిరి. మృత సంజీవన శక్తి గల వాపిని నీవు సృజించితివి గదా దైత్య నాయక. దాన్నెవడో వృషభ రూపాన వచ్చి త్రావనం. ఎడమలేక కలవల గుంపులతో మత్స్యములతో పక్షులతో పద్మములతో కూడియుండు దాని అందేమియో నీరే లేకుండా పోయినది అనగా వాపీపాలు పలికిన మాటలు విని దైత్యవరుడు ప్రభువును ఒక మయుడు, ఇది ఎంత జరగరాని బాధాకరముగా విషయం జరిగినది అని ఒక మారు పలికి దానవులతో ఇట్లు పలికెను. అసురులారా, నేను నా మాయాబలంతో నిర్మించిన అమృతరస వాపిని ఎవరో త్రాగిపోయినారన్న దానవులారా, మన త్రిపుర దుర్గం కూడా లేకుండా పోయినదనియే నిస్సందేహంగా చెప్పవచ్చు. దేవతల చేతిలో ఎన్ని మార్లు చచ్చిన వారినైనను దైత్య దానవులను మరల జీవింపచేయుచుండిన అమృత రసవాపిని ఎవరో త్రావిరన్న అది ఎవరో కాదు, పీతాంబరుడకు విష్ణువే తావియుండను. నేను నా మాయతో గుప్తపరిచి నిర్మించిన అమృత జలదాయిని యొక్క వాపిని అజరుడు గదాధరుడు ఒక విష్ణువు తప్ప మరి ఎవ్వరూ పానం చెయ్యలేరు. ఏలాన మిగల గూఢముగా ఉంచినదైనను దైత్యుల ప్రతి ఒక్క విషయంను మరి ఎవరికి తెలియకున్నను అతనికి తప్పక తెలియను. దేవతలు సహజంగా సర్వతోముఖులు కారు. అయినను వారు సర్వతోముఖులై ఇది ఎరిగిరన్నా అది విష్ణువు పనియే. ఇదిగో మన దుర్గము ఇప్పుడున్న ప్రదేశం చూడుడు. చదునైన బయలు, దీని యందు వృక్షములు లేవు, పర్వతములు లేవు. అందుచేత మనం రథాది చతురంగ బలం నుండి లేనివారమయ్యాము. అందుకే మనల్ని ప్రమథులను దేవతలను బాధించగలుగుచున్నారు. కనుక ఇది ఎరిగి మీరు ఇష్టపడినచో మనం సముద్రోపరితలం మన ఆశ్రయంగా ఏర్పరచుకొందము. అట్లయినచో ప్రమథులు ఎంతగా మనోవేగం కలవారే అయిననో వారి వేగమును మనం ఓర్చుకొనగలము. వారు చేయు సంరంభములను ప్రయత్నాలను అన్నీ సాగర జల మధ్యాహ్న శక్తిహీనములగును. అమరులను అచ్చటికి వచ్చుటకు మార్గం ఉండదు. కావున వారును నిరుత్సాహలగుదురు. ఏలాన సాగరం ఆకాశం వంటిదే. మనం శత్రువులతో యుద్ధం చేసినను వారిని కొట్టినను తరిమినను సాగరం మనకు ఆశ్రయంగా ఉండగా వారు మనల్ని ఏమీ చేయజాలరు. దైత్యాధిపుడగు మయుడు దానవులతో ఈ విధంగా పలికి త్రిపుర దుర్గములతో కూడి సర్వనదీనాథుడగు సముద్రుని కడకుపోయెను. సాగరేశ్వర సమీపానికి ఆ త్రిపురం ఎగిరిపోయెను. త్రిపురములను వాని ఆయా గోపురములను ఇతర అలంకారములను ఆ దుర్గం ఎగురుటలో ఏమియు చెదరక అట్లే ఉండను. త్రిపుర దుర్గం అట్లు తన స్థానం నుండి తొలగిపోవుట చూసి త్రిపురారియు త్రిలోచనుడు అగు శివుడు వేదములనందు నిపుండగు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను. భగవన్ పితామహ, దానవులందరూ చాలా ఎక్కువగా భయమందిరి. అందుకే త్రిపురవాసులకు దానవులు ఎల్లరో విపులమగు మహాసముద్రంలోకి వెళ్ళినారు. కావున నీవు శీఘ్రమే మన రథమునక్కడకు చేర్చుము అనగా వెంటనే మహాదేవ రథమును చుట్టుముట్టి దేవతలందరూ సాయుధులై హర్షంతో పశ్చిమ సముద్రంలోనికి పోయిరి. దీన్ని బట్టి దానవులు తమ త్రిపుర దుర్గంతో కూడా పశ్చిమ సముద్రంలోనికి పోయిరని తెలియను. ఇది ఈనాటి అరేబియా సముద్రం.
అంతటా అసురులందరూ అమరులకు గురుడు, తండ్రి, రక్షకుడు అగు శుభకరుడగు హరుని పరివారించి అతన్ని అనుసరించి త్వరితంగా దానవులకు ఆశ్రయమగు సాగర ప్రదేశానికి పోయిరి. మనోహరములకు పతాకలతో అలంకృతములై పటహములో ఆడంబరములతో నిండినది. శంఖముల ధ్వనులతో పూరితము ఒక త్రిపుర దుర్గం కనబడగానే దేవతలు, దేవతా సైనిక జనులు మేఘముల వలె గర్జన ధ్వనులు చేయసాగిరి. వెలుపల దేవతల విషయం ఇట్లుండ త్రిపుర దుర్గం నందు దారుణములకు మృదంగ ధ్వనులు గంభీరమై మేఘధ్వనుల వలె వినబడుచుండ అవి దానవుల ధ్వనులతో మిశ్రితమై సముద్ర ధ్వనితో సమానమై వినబడుచు ఆ త్రిపుర దుర్గం సముద్రమునకు ప్రతినిధి ఏమో అనిపించుచుండెను. అంతటా సకల భువనాధిపతియు సురులకు గతియోగు హరుడు శత్రువులనడు మృగములను వేటాడవలనను లోభంగల లుబ్ధకుని వంటి బుద్ధి కలిగిన వాడై దేవశత్రువగు త్రైపుర దానవులు బలవంతులై జలమధ్యగతమైన త్రిపుర దుర్గం నందుండుట చూసి దేవగణాధిపతి యొక్క ఇంద్రునితో ఇట్లు పలికెను. దేవేంద్ర, ఇటు చూడము, త్రిపుర దుర్గమ్మను ఈ దానవపురం ఎంత ఉత్తమంగా ఉన్నదో చూడము. ఏమైనా నాకేమి లెక్క? యమవరణ కుబేర షణ్ముఖులను ప్రముఖ గణాధిపతులను నాకు తోడ్పడగా అంతటి దాన్ని కూడా నాశం చేయుదును. పరబలములను అభిహతం చేయి. ఏ ప్రదేశమున ఈ త్రిపుర దుర్గమున్నదో అట్టి సముద్ర దేశమునకు పోవుదము పదండు. భవుడగు శివుడు త్రైలోక్యమున రథమును ఆరోహించి తాను కడ సమర్థుడు కావున త్రిపుర దుర్గమును మరల ముట్టడించదలిచి సముద్రం కడకు వచ్చును అని ఇట్లు జరుగునని ఊహించి దైత్యులు లవణ సముద్రపు పైభాగమందు దుర్గము నిలుపుకొని ఉన్నారు కనుక మీరు వారిని లెక్క పెట్టక దానవేంద్ర సహితంగా త్రిపుర దుర్గాన్ని శరవర్షాలతో ముసల వజ్రాఘాతములతో ముట్టడి చేయుడు. నేనును నా రథవరము ఆరోహించి సురేంద్ర మీ వెనుకనే వచ్చుచుందును. ఆ సురవర్లను వధించుటకును ఉద్యమించిన వారికి ఏమేమి చేయవలనో ఆ సహాయమంతయు చేయుదును. ఇట్లన్న శివుని మాటల ప్రేరణతో ఇంద్రుడు సన్నద్ధుడై త్రిపుర దుర్గమును నాశముందించి తలంపుతో కడు వికసించిన లోచన పద్మాలతో ముందుకు సాగిపోయెను. తారకాక్ష వధ. సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను. ఆ అసురులను చంపుటకై శివుని ఆదేశాన అమరేశ్వరుడకు ఇంద్రుడును లోకపాలులను ప్రమథ గణాధిపతులను బయలుదేరి వెళ్ళిరి. ఈశ్వరాజ్ఞానుసారంగా వారందరూ ఆకాశములకు ఎగిరి అచ్చట సంచరించుచు రెక్కల గల పర్వతాల వలె ప్రకాశించుచుండిరి. శరీరాన్ని నశింపచేయబోచున్న వ్యాధుల వలె త్రిపుర దుర్గాన్ని నశింపచేయదలిచి పోవుచు వారు శంఖములను, పటహములను, మృదంగములను, పణవములను మ్రోగించసాగిరి. ఇట్లు వాద్యములు మోగిస్తూ దుర్గమున కనబడిన ఆ దేవసేనను చూసి త్రిపురవాసులు బలసారులు మాయాది మహాసూరులతో హరుడే దుర్గానికి వచ్చని తోచున్నదని చెప్పిరి. దానవులు తామెంత భీమ విక్రములయ్యను దేవతల వాద్యధ్వనులు విని ప్రళయకాలం నందలి మహాసాగరముల వలె కలవరమందసాగిరి. వారును నానా వాద్యాలను అనేక విధములైన వాటిని మ్రోగించసాగిరి. ఇరుపక్షముల వారును తమ తమ వాద్యాలు మోయించడంతో పాటు తమ తమ వీర్యములను ప్రశంసించుకొనుచు ఒకరికి మరి ఒకరు శస్త్రాస్త్ర ప్రయోగములతో అపకారములు చేసుకొనసాగిరి. దేవదానవుల వీరిని వారును వారిని వీరును చంపుకొనుచుండిరి. సమతలమై ప్రకాశించుచు నిరాలంబమగు ఆకాశం నందును వారి పరస్పర ప్రహారముల ధ్వనులతో పరస్పర దేహ ఖండనములతో సాటిలేని యుద్ధం సాగుచుండెను. ఇరుపక్షముల వారు యుద్ధ వశమున మిగల వేడిమితో వెలుగు సూర్యుల వలె ప్రజ్వరిల్లు అగ్నుల వలె బుసకొట్టు నాగురముల వలె ఆకాశమున భ్రమించు పక్షుల వలె విజృంభించు వ్యాఘ్రముల వలె ఉరిమిడి మేఘాల వలె కంపిల్లు గిరీంద్రముల వలె క్షణక్షణం వృద్ధి అందుచున్న తరంగ శ్రేణులతో కూడి క్షోభిల్లు సాగరముల వలె మహాబల సంపన్నములకు వజ్రముల వలె నిశ్చలులగుచు మహాసూరులకు ప్రమధులను మహాబలులకు దానవులను నిశ్చల యుద్ధం చేయసాగిరి. గాఢంగా వారు ఆకర్షించుచుండని ధనవుల టంకారములు ప్రళయ కాలానుసారి మేఘములు ప్రళయ వాయు ప్రేరితములకు చేయు దారుణ రవములను పోలి ఉండను. వీడి నన్ను శరణుజొచ్చినాడు, నాపై వీడు కోపించవాడవా? ఇదిగో చచ్చితీవరా, స్థిరంగానే లొమ్ము, నన్ను కొట్టగలిగినచో శీఘ్రంగా కొట్టము, రమ్ము, నీ పౌరుషం చూపము, పట్టుకొనుము, నరకము, చీల్చము, తినుము, చంపము, బద్దలు చేయము. ఇట్లు పరస్పరం బిగ్గరగా అనుకొనుచు పోరుచు యమలోకానికి పోవుచుండని. కొందరు ఖడ్గాలతో మొక్కలేరి, మరికొందరు గండ్రగొడ్డలతో తెగిరి, కొందరు ముద్గరాలతో ఖండితులైరి, మరికొందరు భుజ ప్రహారాలతోనే నలిగి చచ్చిరి, కొందరు పట్టసములతో చచ్చిరి, కొందరు శూలములతో చీలికలైరి. దానవులు శరములనే పూలతో ప్రకాశించుచు బాణములు గుచ్చుకున్న కొండల వలనై భయంకరమగు నక్రములతో తిమింగలాలతో నిండిన సముద్ర జలాన పడుచుండని.
బాణముల దెబ్బలు తిని ప్రాణముల పోయి పడుచుండెన. రాక్షసులతో సముద్రం నుండి సజల మేఘంల ఉరుముల వంటి ధ్వనులు ఉప్పతిల్లెను. నక్రములు ఒక విధముగా సముద్ర జంతువులు తిమింగలాలను ఆ ధ్వనులకు భయపడియో ఆ రాక్షసుల రక్తపు వాసనకు మత్తెక్కి సముద్ర జలాన్ని క్షోభింపచేయుచుండెను. అవి భయంకర రూపంలై పరస్పరం కలహించుచు రాక్షస రక్తమును భక్షించుచు క్రక్కుచుండెను. సముద్రం నందున తిమింగలములు సముద్రమున పడిన దానవులను, వారి రథములను, ఆయుధాలను, అశ్వాలను, ఆభరణాలను, వస్త్రాలను కూడా మృంగివేయుచు తమకు ఆ పనిలో అడ్డం తగిలిన వేరు తిమింగలములను తరిమివేయుచుండెను. అంబరం నందు ప్రముఖులను దానవులను పోరుచున్నట్లే అంబరం నందు జలచర జంతువులు పోరుచుండెను. యుద్ధ క్రమాన ప్రమధులను దైత్యులను గిరగిరా తిరుగుచున్నట్టు సముద్రాన జలచరములు తిరుగుచుండెను. అట్లే పరస్పరం నరుక్కొనుచుండెను. అట్లే దేహములు నరుక్కొని చీల్చుకొని అరచుచుండెను. తమ గాయపు నోళ్ల నుండి రక్తమును స్రవించుచుండెన. నక్ర తిమింగలాది మహాజల జంతువులతోనూ సురాసురులతోనూ ఒక ముహూర్త కాలంలోనే రక్తం కలిగిన నీటితో సముద్రమంతా వృద్ధి పొందినదయ్యను. ఇది ఇట్లుండ సురేశ్వరుడు శక్రుడు మహాసైన్యాన్ని తీసుకొని పోయి తెల్లనిది మహామేఘం వలె మహాపర్వతం వలె ఉన్నతమై కాంతివంతమైన త్రిపురదుర్గ మహాద్వారాన్ని మహావేగంతో ముట్టడి చేసి అడ్డగించి నిలవబడెను. ఆ సమయం అందే బాలసూర్యుని వలెను కాచిన బంగారు వలెను ప్రకాశించును. హరపుత్రుడగు స్కందుడు బాలుడయ్యును. మహా తేజస్సాలియగు సూర్యుడు అస్తపర్వత శిఖరాన్ని ముట్టడించినట్టు మరియొక వైపు నుండి ముట్టడించెను. యముడును కుబేరుడును పాశశ్రేష్టం ఆయుధంగా ధరించిన వరుణుడు దేవశ్రేష్ఠుడు అనేకులు వెంటగొని త్రిపుర దుర్గపు పశ్చిమ ద్వారాన్ని ముట్టడించిరి. భగవానుడు త్రినేత్రుడు మహాదేవుడగు రుద్రుడును దేవనిర్మితమ్మగు దివ్యరథంపై ఎక్కి తన అనుచరులతో కూడా 10,000 మంది సూర్యుల తేజం వంటి తేజంతో వెలుగుచూపోయి శత్రుమందిరమగు త్రిపురదుర్గపు ద్వారాన్ని ముట్టడించి నిలిచెను. ఆనందంతో నిండిన రూపాలతో ప్రమధులను గోపురాలతో కూడినవై బంగారు కొండల వలె కైలాసం వలె చంద్రుని వలె వెలుగొందుచున్న ఉన్నతములకు దానవ గృహములను రాళ్ళను వర్షించుచు మేఘములు అంతరిక్షమందలి జ్యోతిర్గణాలను అడ్డగించినట్లు అడ్డగించి క్రమ్మివేసిరి. ప్రమధులు కృత్రిమములకు క్రీడా పర్వతముల మాలలతో ఆసనములతో వేదికలతో కూడిన దానవ గృహాలను పెళ్లగించి పైకెత్తి సముద్ర మధ్యానికి ఎత్తి పడవేసి ప్రళయకాల మేఘాల వలె గర్జించుచుండిరి. ఎర్రని అశేష వనాలను తమ చుట్టూ ఉండగా అశోకవనముల నడుమ ఉన్నవై కోకిల ధ్వనులతో మనోహరమై ఉన్న తమ గృహములన్నీ ఇట్లు ప్రమధులు పెళ్లగించుచుండ దానవ స్త్రీలు నాథ, తండ్రి, కొడుక, అన్న, కాంత, ప్రియ వీరిని పట్టుకొనుడు అని అరుచు అనేక విధములకు మరటు అరపులతో ఏడ్చుచుండిరి. భార్యాపుత్రులకు గృహములను కొందరు జీవితాలను కూడా నశించగా ఆ త్రైపుర దుర్గాల రుద్రుని ప్రమథ బలం తన ప్రవృత్తిని చూపగా వాయు సమాన వేగులై ప్రమథ గణాధిపతులను మహాసురులను పరస్పరం యుద్ధానికి తలపడిరి. వారు దృఢ వైర బంధపూర్వకంగా శిలా సమానములకు గండ్రగొడ్డలను త్రిశూలములను ఉత్తమ వజ్రాయుధాలను ప్రయోగించి శరీరములను గృహములను నాశం చేసుకొంచు యుద్ధం సాగించిరి. వారు పరస్పరం ఉద్దేశించి గర్జించుచుండిరి, పరిగెత్తుచుండిరి, కొట్టుకొనుచుండిరి. ఇట్లు ఆ అమరులను దానవులను చేయుచుండిన యుద్ధం ఉత్పన్నమైన శబ్దము యుగాంతకాల సముద్రఘోషం వలె భయంకరంగా వినబడుచుండెను. వారి గాయాల నుండి ఎడతెగక రక్తం స్రవించుచుండెను. వారు కోపగ్రస్తులై బహువిధాలా గర్జించుచుండిరి. యుద్ధోత్సాహ వృద్ధి సూచకంగా పెద్ద పెద్ద కేకలు వేయిచు గర్జనలు చేయుచుండిరి. ఒక ముహూర్త కాలంలో పురమందలి మార్గములన్నీ నెత్తటి బురదతో నిండిపోయెను. బంగారు ఇటుకలతో కట్టి స్ఫటికమనులు తాపటం చేసిన గోడలు నట్లే అయ్యెను. దేవదానవుల కాళ్ళను, చేతులను, శిరములను తెగపడిన మార్గములన్నీ భయంకరములయ్యెను. దేవదానవుల కాళ్ళను, చేతులను, శిరములు తెగిపడిన మార్గములన్నీ భయంకరములై కనబడుచుండెను. ఆ సమయంలో తారకాక్షుడు శివుడు ముట్టడించిన ద్వారాన్ని రక్షించుచుండెను. వాని కన్నులు కోపంతో ఆవరించబడి ఉండెను. వాని దేహం సాక్షాత్తుగా పర్వతం వలె ఉండెను. ఆ వీరుని విక్రమం అందరికీ ఆశ్చర్యం గొలుపుచుండెను. వాడప్పుడు ప్రాకారంపై ఉన్న ప్రమథులను, నాగులను, ప్రమథనాథులను తరిమివేయిచు దర్పం ప్రకటిస్తూ వారి వెంట పురం వెలుపల వరకు తరుముకుపోయి భయంకరంగా ధ్వని చేసెను. మదపుటేనుగు వంటి వాడును పర్వతం వలె భయంకరోన్నత శరీరుడు ఆ తారకాక్షుడు రుద్రుని రథాన్ని స్వాధీనం చేసుకొనుగొని పర్వకాలం నందు భయంకరంగా పొంగి ఉన్న సముద్రాన్ని పట్టబోయిన వాడి వలె అయి శివునిచే వారించబడిను. ఆ తారకాక్షుని విజృంభణకి దేవతలందరూ భయపడి పారిపోయిరి. మహాదేవుడకు శివుడును, చతుర్ముఖుడును అగ్నియు ఆ తారకాక్షుడు తమపై చేసిన ముట్టడితో ఝుంఝుమారుతములతో
కల్లోలపడిన సముద్రాల వలె కలవరపడిరి. ఇట్లు పరమేశ్వరుడును బ్రహ్మయ్యను మిగుల క్షోభమందుచుండగా ఆ రథం ఆకాశంలోకి పోయి నిలిచెను. దానికి త్రిభేదమును రథాంగములందు బలముగు దెబ్బలు తగిలినందున అది కీచుం రోదలతో భయంకరంగా ధ్వని చేయసాగెను. ఇట్టి స్థితి యందు పరమేశ్వరుడు తన పాదాల్లో ఒకటి ఋగ్వేదమును అశ్వపు వీపు మీదను మరి ఒక పాదమును వృషభపు వీపు మీదను ఉంచి ధనువును బాణాలను సిద్ధపరచుకుని పుష్యయోగం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూచుచుండెను. శివుని పాదాల బరువుతో ఋగ్వేదాత్వానికి స్తనములను వృషభములకు దంతములను పడిపోయెను. అది మొదలుకుని అశ్వములకు స్తనములను వృషభములకు పైదంతములను గూఢములై అదృశ్యములై ఉండుట జరిగినది. సహజంగానే భయంకర నేత్రుడును దానవేశ్వరుడు ఒక తారకాక్షుడు రోషంతో మరింతగా ముఖంను కన్నులు ఎర్రగాయి. రుద్రుడు చూస్తుండగాని అతని సమీపమందే ప్రమథకుల పరమానందకరుడకు నందీశ్వరుని వడ్లంగివాడు సరసమ్మకు చందనపు కొయ్యను చెక్కినట్టు తీక్ష్ణముకు గండ్రగడ్డలతో చెక్కెను. శిలాదపుత్రుడకు నంది తన్నట్లు తారకాక్షుడు గండ్రగడ్డలతో గాయపరచగా తన ఖడ్గాన్ని ఒరి నుండి పెరికి ఆ తారకాక్షుని చంపదలిచి శరభమృగం వల్లే వాని పైకి దుమికెను. ప్రమథ గణాధిపతియగు నంది వాడయగు వాదరగల ఆ ఖడ్గంతో యజ్ఞోపవీతముండు క్రమంలో తారకాక్షుడు నరికి వేసి సింహనాదం చేసెను. తారకాక్షుడిట్లు నంది చేతిలో మరణించగా ప్రమథగణ సైనికులు మహాభయంకర శంఖధ్వనులు చేసిరి. ప్రమథుల శంఖధ్వనులను దేవతల వాద్యధ్వనులను విని విద్యున్మాలితో మయుడు విద్యున్మాలి, ఈ ధ్వని ఏమి? అనేక కంఠాల నుండి ఒకే మారు వచ్చిన ధ్వనియా ఇది? కలత చెందుతున్న సముద్రముల ధ్వనియా? గజపాలు రడ్డగించగా కోపించి ఘీంకరించుచున్న ఏనుగుల ఘీంకార ధ్వనియా అని అడిగను. మయుని ఈ మాట విద్యున్మాలికి అంకుశపు పోటు వలె బాధాకరమయ్యను. యమవరణ మహేంద్ర రుద్రులతో సమానుడగు వీరుడును నీకు శయనమును దాచుకున్న నిధి వంటి వాడును సకల యుద్ధములందు అగ్రగామియు వజ్రాయుధం వంటి వాడు అగు తారకాక్షుడు ప్రమథగణం చేతిలో చంపబడి రణరంగాన పడినాడు. ఆ ఉత్సాహాన ఒకచోట చేరి నినాదాలు చేయుచున్న దేవతల కోలాహలమిది. ప్రజ్వలించు అగ్నివలే భయంకర నేత్రుడు ఆ తారకాక్షుడు రణమున మూర్ఛితుడయ్యనని వినగానే దేవతలు ప్రమథులు ఎల్లరూ అందులకి సంతోషించి సకల లోకజనుల సంతోషమునకు ప్రోత్సాహకంగా చేయుచున్న నాదములివి అని పలికెను. ఆ మాటలు విని మయుడు విద్యున్మాలి, ఇప్పుడేమి చేయాలో అది చేయుదును, మన త్రిపుర దుర్గమునకు పరబల భయము లేకుండా చేయుదును అని పలికెను. తర్వాత మయుడును విద్యున్మాలియు క్రుద్ధులై తమ ఆదేశానుసారం తమకు సహాయులైన అసురులతో కూడి ప్రమథులను చావగొట్టను ఆరంభించిరి. వారిద్దరూ ఏవి త్రోవలో పోయిరో అచ్చటుచుట ప్రమథులు వారిని అడ్డగించి అచ్చట రాక్షసులు ఎవ్వరూ లేకుండానట్లు చంపివేయుచుండిరి. ఇది చూసి సంతోషంతో యమవర్ణాదులు మృదంగ పటహ డెండిమాది వాద్యాలను రోగించుచుండిరి. భుజాస్ఫాలములతోనూ సింహనాదములతోనూ తమ సంతోష ప్రకటన చేయుచుండిరి. సూర్య సమాన తేజుడగు మయుని మహాత్ములకు దైత్యులందరూ సత్వగుణాభిరతులకు తపోధనులు ఆకాశోన్నత భాగం అలంకరించిన మధ్యాహ్న సూర్యుని అభీష్టవం చేసినట్లు స్తుతించుచుండిరి. ఓం శాంతి శాంతి శాంతి.